హరి ఓం శ్రీ గురుభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శివపురాణం 11వ రోజు కథ ప్రారంభం. 11వ రోజు వశిష్ఠుడు పద్మావతీదేవి వృత్తాంతమును అనరణ్యునికి చెప్పుట. ఇది 11వ రోజు మనకు ప్రారంభం. మహానుభావ హిమవంతా వినుము. అనరణ్య చక్రవర్తి సభాసదుల మాటల ప్రకారము పద్మావతీదేవిని పిప్పలాదునికిచ్చి పెండ్లి గావించి వాని వెంట మునిపల్లికు పద్మావతీదేవిని కాపురమునకు పంపాను. పద్మావతి ఏ లోపము లేకుండా సమస్త పదార్థములను అనరణ్యునకు మునిపల్లికి పంపాను. పుత్రికా ప్రేమ చేత రాజ్యమును జ్యేష్ఠ కుమారునికి అప్పగించి తాను భార్యా సమేతముగా ఆ మునిపల్లి యందే వానప్రస్థావమును సేకరించి భార్యా పంచకములచే సపర్యలు గురుచు పద్మావతికి ఏ లోపం లేకుండా అనరణ్యుడు గమనించుచుండెను. కొంతకాలమునకు ఒకనాడు పద్మావతి దేవి పరిసర ప్రాంతములందు సరోవరమునకు స్నానార్థము అరుగక ధర్మప్రభువు నవ యవ్వనాకారుడై వచ్చి ఆమె మ్రోల నిలిచి, మోహిని, నీవు ఇట్టి సుకుమార గాత్రివైయుండియు ముదుసలి బక్క బ్రాహ్మణుని తపోధనుని చేపట్టి ఏమి సుఖపడగలవు? నవ యవ్వనవంతునను అట్టే కలిపి పిమ్మట నీవు చేయదగ్గ అదేమిది కలదు. కాన నాతో రమించి నా రాజ్యమునకు రాణివి కొమ్ము అని అడుగగా పద్మావతి కళ్ళెరజేసి, మూర్ఖ, పరమ తపోధనుడైన పిప్పలాదును దూషించుచున్నావు. నా పాతివ్రత మహిమచే నిన్ను భస్మము గావించదను అని గద్దించాను. ధర్మదేవత పద్మావతి పతివ్రత మహిమకు భయమునంది శాపము మరలింపుమని ప్రార్థించను. పద్మావతి ధర్మదేవత నన్ను పరీక్షించుటకు వచ్చినాడని గ్రహించి తన తప్పిదమును క్షమింపమని వేడెను. మరియు శాపము మరలించుటకు శక్తి లేదని, అందువలన కాలక్రమమున ధర్మము కృతయుగమునందు 4 పాదములందును, త్రేతాయుగమునందు 3 పాదముల ఎందును, ద్వాపర యుగమందు 2 పాదముల ఎందును, కలియుగమందు 1 పాదమున ప్రవర్తింపగలదని చెప్పాను. పిమ్మట ధర్మదేవత సంతోషించి పద్మావతికి 5 కుమారులు 2 కుమార్తెలు కలుగుదురని చెప్పి వెడలిపోయాను. అట్లే పద్మావతి సంతానమై భర్తతో సుఖముగా ఉండను. సంతానవతికి భర్తతో సుఖముగా ఉండను. పద్మావతి పాతివ్రత్యమును గురించి అందరూ ప్రశంసించుచుండిరి. కానా హిమవంత, నీవును నీ కుమార్తెయగు పార్వతిని శంకరునికిచ్చి కీర్తి గావించుము అని పలికెను. హిమవంతుడు బంధువర్గమంతయు అంగీకరించిరి. మేనక హిమవంతులు పార్వతిని శివునికిచ్చి పెండ్లి గావించుటకై అంగీకరించి సప్తమహర్షులకు, అరుంధతికి, బంధువర్గమునకును భోజనాదునిడి తాంబూలాది గౌరవ సత్కారములొచ్చి నూతన వస్త్రములిచ్చి సుముహూర్త నిర్ణయము కావింపుడని పలికిరి. సప్తమహర్షులు అరుంధతీదేవి పార్వతీదేవిని ముద్దాడి శంకరుని భార్య కాగలదని ఆనందముతో మాఘశుద్ధ ఏకాదశి దినమున సుముహూర్తం ఏర్పరచి వెంటనే శంకరుని సన్నిధానమునకు వచ్చి పార్వతీ పరిణయమాడుటకు నిశ్చయించితిమని, సుముహూర్తము నిర్ణయమైనదని బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలు బంధువర్గమును కూడుకొని హిమవంతుని కడకేగి కళ్యాణము కావించుకొనమని పలికిరి. శంకరు కూడుకుని హిమవంతుని దగ్గరకేగి కళ్యాణము కావించుకొను పలికిరి. శంకరుడు మునుల మాటలకు సంతోషించి వివాహ సంబరములు తెప్పింపుడని పలుకగా దేవేంద్రాదుల పిలిచిన వారు సమస్తమును పూర్తి చేయగలరని చెప్పి సప్తమహర్షులు వెడలిపోయారు. హిమవంతుడు బంధుమిత్రాదులను కూడినవాడై పురోహితుడై గర్గుని చేత పార్వతీ పరిణయమునకు లగ్నపత్రిక వ్రాయించి మైనాకునిచే ఈశ్వరునికి పంపించెను. మైనాకుడు శుభ సమయమున బయలుదేరి శంకరునకు లగ్నపత్రిక అందజేశాను. శంకరుడు మైనాకుని గౌరవించి సత్కరించెను. మేనకా హిమవంతులు పార్వతీ పరిణయమునకు వలయు సంభారములను తెప్పించుచుండిరి. పట్టణమంతయు అలంకరించెను. అన్ని కార్యములకు అమాత్యులందరూ నియమించెను. పార్వతిని సువాసినులకు అందరూ చేరి అలంకరించి పెండ్లి కూతురుని కావించరి. హిమవంతుని శుభలేఖనందుకుని బంధుమిత్రాదులను పార్వతీ కళ్యాణమున కేతించిరి. ఎవరికి తోచిన బహుమానములు వారు తెచ్చిరి. పురమందు హిమవంతునికి వచ్చిన బంధువర్గమునకు సదుపాయములను విడుదలను ఏర్పరచను. నూతన సాధనములను విశ్వకర్మన నిర్మింపజేశాను. విశ్వకర్మచే కళ్యాణ మండపమును
విశాల ప్రదేశమందే కావింపజేసెను. హిమవంతుడు తన నగరమంతయు బహుదా అలంకరించి ఉంచెను. హిమవంతుడు వాయుదేవుని చేత దేవముని వారందరూ నారదును రావించి బ్రహ్మ విష్ణు మహేంద్రాది సర్వదేవతలను పిలిపించెను. కుబేరుని కైలాసమందే నిలిపెను. శంకరుని దేవతలందరూ పెండ్లి కుమారుని చేసిరి. సుముహూర్తమున శంకరునికి దీక్షాబంధనము కట్టి తయారుపరచరి. బ్రహ్మ చెప్పిన రీతిగా పెండ్లి కుమారుని హిమవంతుని నగరమునకు బయలుదేరదీసిరి. శంకరుడు మంగళ వాయిద్యములతో స్వస్తి వాయిద్యములతో బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవగణములతో నందీశ్వరుని ఆదేశానుసారముగా ప్రమద గణములతో భూత గణములతో జయ జయ ధ్వనులు మిన్నముట్ట తమ తమ వాహనములెక్కి బయలుదేరిరి. అనేక విధం నృత్య గీత వాయిద్యములు చెలరేగెను. సమస్త దేవతలను ఆదిత్యాది నవగ్రహంబులను కిన్నెర కింపురుష గణంబులను గంధర్వులను నాగకులంబులను చంద్రుడు వాని భార్యలను సూర్యుడు వారి భార్యలను రుద్రగణంబులను మరుద్గణములను అప్సరసలు పరిమళ చందనములు అలంకరించుకుని శంకరుని పెండ్లికి హిమవంతుని ఔషధీ నగరమునకు బయలుదేరిది. పుర సమీపమునకు పెండ్లివారు వచ్చిరని తెలిసి హిమవంతుడు మేనకను కూడి ఎదురేగి పెండ్లి కుమారుని తీసుకుని వచ్చుటకు బయలుదేరాడు. హిమవంతుడు పెండ్లి వారిని కలుసుకుని బ్రహ్మ విష్ణు మహేంద్రాదులకు నమస్కరించి ఈశ్వరునికి నమస్కరించి సదాశివ సమస్త దేవతానీకముతో నా గృహమునకు విచ్చేసి నన్ను ధన్యుడు చేసిదివి. నా కుమార్తెకు పార్వతినిచ్చి వివాహము కావింతును, నన్ను రక్షింపుము అని ప్రార్థించను. క్షీరపానకాదులు తాంబూలాది సత్కారములను అసంగెను. పురకాంతలు పార్వతీదేవిని అదృష్టమున కొనియాడిరి. తెలియక నిన్ను దూషించి తిని తప్పులు మన్నింపుము అని హిమవంతుడు శంకరుని ప్రార్థించను. సువాసునులు ఆశీర్వదించిరి. వరుని మంగళ వాయిద్యములతో విడిది యందు ప్రవేశపెట్టి తగు ఏర్పాటులను కావించి మేనక హిమవంతులు తమ ఇంటికేగిరి. పార్వతీదేవి అంబిక పూజ చేయుట. వంశమర్యాదను అతిక్రమింపక పార్వతీదేవి అంబికాదేవిని పూజించుటకు దేవాలయమునకు సువాసినులను తల్లిని వెంటబెట్టుకుని సువర్ణ వికాసమైన పల్లకినెక్కి కూర్చుండి వంది మాగదులు స్తోత్ర పటములు చేయగా జని అంబికాదేవిని పూజించి ఇంటికి చేరెను. సదాశివునికి పార్వతి దాంపత్యమంతా రమణీయకముగానున్నదని సువాసులు ఆనందము పొందిరి. సుముహూర్తమును సమీపించుచున్నదని చెప్పగా సదా శివుని ఐరావతం వెక్కి పురవీధుల వెంబడించి ఊరేగించి మంగళ స్నానంబులకై పెండ్లి ఇంటికి కొనివచ్చి కళ్యాణ మండపమున ప్రవేశించిరి. మేనకా హిమవంతులు ఆనందముతో పురోహితుని ఆదేశానుసారము కన్యాదాన సంకల్పం ఆచరించి రక్షాబంధనము కట్టి యజ్ఞోపవేతమును వేసిరి. పిమ్మట శంకరుని పాదములను హిమవంతుడు మేనక నీరు పోయగా కడిగి ఆ జలమును తమ శిరస్సున చల్లుకొనిరి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము పూర్తయినంత వారినొక గదిలో ప్రవేశపెట్టి ముత్తైదువులు పాటలు పాడి క్రమముగా కవాటమును బంధించిరి. శంకరుడు పార్వతి యందు మోహ పారవస్యత చేత ఎందున్న శంకరుడు పార్వతిని వామభాగమునకు తీసి ముద్దాడి మన్మథ కేళీ సలసత్వమున నుండెను. అంతకాలమును ద్రిప్పుచు సూర్య భగవానుడు సూర్యోదయమును గుర్తింపగా కుక్కుటముకటి కూసెను. అంత సూర్యోదయమైనదని సువాసినులు పార్వతీదేవుని గదికి బయటకు తీసుకొని పోయిరి. సూర్యోదయమునకు విప్రులాచరించవలసిన కాలకృత్యములు తీర్చుకొనుచుండిరి. పగలిట్లు గొడవగా రాత్రి కాగా తిరుగా పగలడబాటు చెందిన తమ కాంతులను చేరంజని అవకాశము కలిగించినది సంతోషించుచుండిరి. ఇట్లు కాలము గొడవగా దేవతలు బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు తమ తమ కార్యములకు పోదుమని పలుకగా వారిని శంకరుడు గౌరవించి నమస్కరించి హిమవంతునితో గూడి ఇంకనూ కొంతకాలం యుండుమని అడిగాను. వారట్లే అనిరి. కొంతకాలమునకు శంకరుడు పార్వతిని తీసుకొని పోగలడు అని హిమవంతుడు నందీశ్వరుని చేత కబురు పంపెను. హిమవంతుడట్లే అని అంగీకరించను. హిమవంతులు
మేనకా హిమవంతులు నందీశ్వరుని మాట ప్రకారము కైలాసమునకు పార్వతిని శంకరుని పంపుటకు తగిన సన్నాహములు కావించి దాసదాసీ జనంబులచే సమస్త పదార్థములను అరణముగా ఇచ్చి పంపిరి. శంకరుని పార్వతిని కప్పగించిరి. సువాసనులు పార్వతికి పతివ్రత లక్షణములు బోధించిరి. భర్తకు ప్రీతి కలిగించు పనులు చేయుట, మగడు దినపిమ్మట గల శుచ్ఛమును మాత్రమే తినవలయనుని, భర్తకు పిమ్మట నిదురించి భర్త కంటే ముందుగా లేవవలను, బిగ్గరగా మాట్లాడరాదు, వీధులలో నిలవరాదు, పురుషులతో మాట్లాడరాదు, ఇతర ఇండ్లకు పోరాదు, సంఘముల యందును తీర్థముల యందును విచ్చలవిడిగా విహరింపకూడదు, ఇంటి ఆచారములను అతిక్రమించరాదు, వస్త్రహీనయై ఇంటి ముందు తిరగరాదు, రోలు తిరుగని సాన ఈ మొదలైన వానిపై కూర్చుండరాదు, సంధ్యాకాలముందు పగటి కాలముందు నిద్రింపరాదు, తనకు లేదని విచారింపకూడదు, ఇతరులకు కలదని అసహనము పూనరాదు, కష్టములందు ధైర్యమును విడవరాదు, దేవతారాధన చేయుచుండవలెను, చెడు గుణంబులకు దుర అలవాట్లకు దరిపోకూడదు. పార్వతీదేవికి సువాసనులు చెప్పినవన్నీ తప్పక గుర్తింతునని పలకగా ప్రయాణయుక్తము కాగా శంకరుడు పార్వతీ సమేతముగా కైలాసము ప్రవేశించను. విందులు కుడిచి 3 దినంబులు ఆనందముతో నుండిరి. పరమేశ్వరుడు బంధుమిత్రాదులను గౌరవించి ఎవరి ఇండ్లకు వారిని తగు సత్కారములు నసంగి పంపివేచను. బ్రహ్మాది దేవతలు ఎవరి ఇండ్లకు వారు జనిరి. గౌతమ మహర్షి శంకరుని ప్రార్థించగా వారు శుచిరీతిని సత్కరించి పంపెను. సూతుండు సౌనికాదులకు ఇట్లు చెప్పెను: సౌనికాదులారా, ఈ పార్వతీ కళ్యాణగాథను ఎవరు విందురో, ఎవరు చదువుదురో, ఎవరు వ్రాయుదురో, ఎవరు శ్రవణ పఠనము చేయుదురో వారికి సమస్త దురాగతముల నుండి తొలగి సుఖింతురు, ఆయురారోగ్యములు పొందగలరు, దుఃఖ తాపములు అమృతాది జ్వరాది బాధల నుండి తొలగింపబడుదురు, సర్వ సుఖములు పొందుదురు. మునులారా, శుచిర్భూతులై ఈ కథను త్రికాలమునందు పఠించు వారికి లభ్యము కానిదుండదు అని సూతుండు సౌనికాదులకు చెప్పెను. సౌనికాదులు ఆనందము పొంది, సూతుడా, పరమేశ్వర సంయోగము కుమారస్వామి జననము చెప్పమని అడగగా సూతుండు ఇట్లు పనికిరి. సౌనికాదురుసులు వినసాగిరి. చతుర్థాశ్వాసము. సూతుండు సౌనికాదులను కావించి, మునులారా, నందీశ్వరుడు మార్కండేయునకు చెప్పిన కుమారస్వామి జన్మ వృత్తాంతము మీకు వినిపించదా, సావధానం మనస్కులై ఆలకింపుడు అని చెప్పసాగెను. బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు, దేవతలు, మునులు, గంధర్వాదులు, నాగలోకము వారు, తక్కువ వర్గము కలవారందరూ పార్వతీ పరమేశ్వరులచే బహుమాన సత్కారములను పొంది తమ తమ నిలవులకు పోయిరి. నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, దేవా, అందరూ విశ్రాంతికై జనిరి, మీరు వైవాహిక పడలికను తీర్చుకుని విశ్రమింతురని తలచుచున్నాను అని పలుకగా పార్వతీ పరమేశ్వరుల ఆనందముతో కైలాసమందలి మహాసౌధము అలంకరింపజేయము, దానిలో మేము ప్రవేశించి విశ్రమించదము అని పలికిరి. పార్వతీ పరమేశ్వరులు శయనించుట. నందీశ్వరుడు మహాసౌధమును పరిశుద్ధము చేయించి సుగంధ ద్రవ్యములతో నిండబెట్టి ముత్యాల ముగ్గులు పెట్టి కేళీగృహ వినోదములతో అలంకరించను. ఈ సంగతి నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరులకు చెప్పగానే వారు ఆ గృహమునందు ప్రవేశించరి. నందీశ్వరునితో ఆ సౌధమునకు నలుదిశలను జాగరూకతతో ఎవరును రాకుండానట్లు కాపాడమని ఆజ్ఞాపించను. శంకరుడు బహుకాలము నుండి విరహ వేదన చే చింతనందుచున్నందువలన పార్వతిని వామభాగమునకు చేర్చి పరమానందముతో మన్మథ కేళి వినోద పరతంత్రుడైయుండెను. ఇరువురును కామకేళి పరిజ్ఞాతులు కనుక ఒకరినొకరు తీసిపోకుండా సురత సౌఖ్యములు పొందుచు సహస్ర వర్షములు ఒక దినములుగా గడుపుచుండిరి. ఇంద్రాది దేవతలు, మునులు తారకాసుని బాధ భరించలేక బ్రహ్మకడకేగి నమస్కరింపగా, దేవా, నీవు తారకునికి వరములిచ్చితివి, బాధలు మేము పొందుచున్నాము, తారకుని సంహారము మార్గమును పలుకుమని పలికిరి. బ్రహ్మ వారితో ఇట్లనియే: దేవతలారా, తపమును చేయువారందరికీ దుర్మార్గులు కానిండు, సన్మార్గులు కానిండు శాంతి ఫలములు నీయవలను, లేదా వారి తపోవేడికి లోకమంతయు భస్మము కాగలదు. కాన అట్టి వరములిచ్చినను వారికి బాధాకరములు కార్యములు ఎడల తిరిగి వారిని సంహరించు ఉపాయము కూడా వెతికి శిక్షించుచుండవలను. కాన తారకుని సంహరించుటకు శ్రీహరిని ప్రార్థింతమని దేవతలను వెంటబెట్టుకుని వైకుంఠమునకు జనను. బ్రహ్మాది దేవతలు లక్ష్మీపతిని కని, దేవా, 1000 సంవత్సరములు గడిచినవి, తారకుని చంపుటకు మార్గమే
ఈ శంకరుడు ప్రసాదింపలేదు. తారకుని వలన పలు బాధలు పడుచున్నాము, తగిన సాధనము చెప్పమని కోరిరి. బ్రహ్మాదుల వాక్యము రమావల్లభుడు ఇట్లనెను. దేవతలారా, పార్వతీ పరమేశ్వరులు సురత కేళీ విలాసములు తేలియాడుచున్నారు. సంయోగ సమయమున ఎవరునూ భంగపరచరాదు. పూర్వము దూర్వాసురుడు రంభాది దేవతలను పారిజాత వృక్ష ఛాయను సురకేళీ వినోదములు తుండగా వారి యొద్దకు వెడలి అచ్చటి నిల్చను. రంభ సిగ్గుతో దేవేంద్రుని విడిచి వెడలిపోయాను. ఆ కారణమున దూర్వాసునింటికి చని పిమ్మట భార్య రోగము చే మృతి నొందెను. భార్యా వియోగమును అనుభవించి 1000 సంవత్సరములు దుఃఖించను. తిరుగా చండికయను రెండవ భార్యను పెండ్లాడి పడు కష్టములను పొంది దుఃఖించను. కానా స్త్రీ పురుష సంయోగమును సృష్టికి మూల కారణము. అట్టి సురతమును ఎవ్వరును భంగపరచరాదు. మీరు త్వరపడినా ప్రయోజనము లేదు. మీరు కైలాసమునకు జని ఈశ్వర వీర్యమును అగ్నిహోత్రమును నుంచి అటుల ప్రార్థింపుడు. దానివలన స్కందుడను కుమారస్వామి జన్మించను. అతడు బాధలను నివారింపగలడు అని పలుకగా వారట్లే తమ తమ నిలవలకు జనిరి. ఇట్లు 1000 దివ్య సంవత్సరములు గడిచెను. మహాశక్తి స్వరూపులైన పురాణ దంపతులు సురతకేళీ వినోదములచే అష్టదిగ్గలముచే భరింపబడుచున్న భూమండలంతయు కదలిపోయెను. వాయువు స్తంభించెను. ముల్లోకములు భయమందెను. అంత దేవతలు బ్రహ్మ వద్దకు జని ఈ ఉత్పాతమును నివారింపమని ప్రార్థించిరి. బ్రహ్మ దేవతలను వెంటబెట్టుకుని రమావల్లభుని వద్దకేగి ఈ ఉత్పాదమును గురించి పలికిరి. శ్రీవారి బ్రహ్మాది దేవతలను వెంటబెట్టుకుని కైలాసమునకు వచ్చి మహాసౌధమును కావలిలో నందీశ్వరుని పిలిచి శంకరుని చూడవలని అడిగిరి. నందీశ్వరుడు ఎవరిని లోపలికి పంపుటకు ఆజ్ఞ లేదని పలికెను. అందుకు రమావల్లభుడు ఆలోచించి దేవతలను పార్థివలింగమును పంచాక్షరి మంత్రములతో పూజించిన శంకరుడు ప్రత్యక్షము కాగలడు అని చెప్పి వెడలిపోయారు. బ్రహ్మాది దేవతలు శ్రీకాంతుని మాటల ప్రకారము మట్టితో పార్థివలింగమును చేసి విద్యుక్తముగా పూజ గావించి పిమ్మట ఈశ్వరుని బిగ్గరగా ప్రార్థించిరి. ఈశ్వరుడు భక్త పరాధీనుడు కాన వెంటనే పార్వతీదేవితో చెప్పి సురత క్రీడలను మాని గృహద్వారమున కడుదించి తాను వచ్చిన పని ఏమని అడిగాను. బ్రహ్మాదులు తారకాసురుని వలన బాధను పొందియున్నామని వారిని సంహరించుటకు కుమారుని ప్రసాదించవలనని ప్రార్థించిరి. అందుకు శంకరుడు సంతసించి తన వీర్యమును అగ్నిహోత్రమునందు విడిచెను. పార్వతీదేవి భర్త యొక్క వీర్యమును తన యందు విడుచుట మాని అగ్నిహోత్రమును వదిలినందుకు కోపించి, దేవతలారా, మీకు నా గర్భమున సుతుడు కలుగకుండా త్వరపడి అగ్నియందు నా భర్త వీర్యమును వదిలినట్లు గావించితిరి. కాన మీరు సంతానయోగముండదనే శపించను. విష్ణువుకు లోనగు వారు వచ్చి సృష్టి క్రమమును పార్వతీదేవికి బోధించి ఆమెను శాంతపరిచరి. అంత మరల పార్వతీ పరమేశ్వరులు గృహశయమునకు జనిరి. అగ్నిహోత్రుడు శంకరుని వీర్యము గ్రహించి మిక్కిలి బాధపడుచు ఈశ్వరుని ప్రార్థింపగా శంకరుడు కరుణించి ఆ వీర్యమును స్త్రీ గర్భమునకు చేరగలదు, అంతటా నీ బాధ ఉపశమనం కలగలదు, విచారింపకము అని ఓదార్చను. అగ్నిహోత్రుడు ఆ బాధను భరించుచు శంకరుని వీర్యము ఎప్పుడు వదులునాయని ఆలోచించుచుండగా సమస్త ఋషులు అగ్నియందు హోమాదులు చేసి దేవతాదులు సంతృప్తికై పూర్ణాహుతులు చేయుచుండెడి అగ్నిహోత్రుడు వారిని గ్రహించి ముని ఆర్యులను ఇలరించెను. వారిని గాంచి మోహించి వారిని పొందవలనని విరహవేదనను పొందుచుండెను. అగ్నిహోత్రుని భార్య స్వాహాదేవి తన భర్త యొక్క విచారమును గ్రహించి ముని రూపమును తానే పొంది సక్రముగా భర్తతో వాని వలె మాట్లాడి సురత కేళి వినోదమును తేలియాడెను. అరుంధతి రూపమును మాత్రము స్వాహాదేవి వహింపనందున 6 రూపములతో ఈశ్వర వీర్యమును గ్రహించి ఆ వీర్యము యొక్క బాధను భరించలేక కైలాసమందల శిఖరమున విడిచి తన బాధను నివారణ చేసుకుని తిరిగి భర్త సన్నిధికి వచ్చెను. ఆ కైలాస శిఖరమున ఆ వీర్యము యొక్క వేడిమి భరించలేక వాయువు యొక్క సహాయమున ఆకాశగంగ యందు పడవైచను. ఆకాశగంగ అలల వలన ఆ వీర్యము ముక్కలు చేసి గట్టునకు చేరెను. తథాస్తు.
సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. తథాస్తు.